ప్రోత్సాహాన్ని అనుభవించిన ఒక తండ్రి మీతో మాట్లాడబోతున్నారు. ఆయన మెగాస్టార్, ఆయన తెలుగు తెరకి తిరుగులేని మెగాస్టార్. గౌతమ్ నాకు ఈనాడు కాదు, రామ్ చరణ్తో పాటు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి మా ఇంట్లో తిరిగిన వాడు. సో పసిబిడ్డ నుంచి నాకు తెలుసు కాబట్టి తను నాకు మరో బిడ్డ లాంటి వాడు. ఈ రోజున ఆ బిడ్డ చేసేది ఏదైనా సరే నాకు చాలా చాలా కనులు విందుగా ఉంటుంది. అతను మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. అలాంటి గౌతమ్ ఈ రోజున తన నాన్నగారి బ్రహ్మానందం గారి టాలెంట్ని పుణుకుపుచ్చుకొని, అలాగే వాళ్ళ అమ్మగారు మిసెస్ బ్రహ్మానంద గారు లక్ష్మి గారి యొక్క షార్ప్ ఫీచర్స్ని తోటి రోజున చాలా స్ఫురద్రూపులాగా ఉన్నాడు. నా బ్రహ్మానందం బిడ్డ నా బిడ్డతో సమానం. అభివృద్ధి కూడా నేను అదే విధంగా కాంక్షిస్తున్నాను. అండ్ ఆ భగవంతుడు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, ఈ సినిమా బసంతి అండ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇది అంత మంచి పేరు తీసుకురావాలని, అండ్ వాళ్ళ నాన్నగారు తనకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంత పరితపిస్తాడో నాకు తెలుసు. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నల కోరిక కూడా తీర్చి వాళ్ళకి గర్వకారణం అవుతాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను కేవలం లవ్ స్టోరీ ఏమో అనుకున్నాను, కాదు. ఇందులో యాక్షన్ ఉంది అండ్ ఒక టెర్రరిజం బేస్ చేసుకున్నటువంటిది. ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఇది. ఐ థింక్ నేను సినిమా చూసిన మాత్రం చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బట్ పూర్తిగా నేను దీని కథ ఎలా ఉంటుందని నేను గేజ్ చేయలేను, కానీ చూస్తుంటే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. తర్వాత డైరెక్టర్ చైతన్య ఆయన గురించి నేను ఫస్ట్ టైం చూసాను. ఆయన బాణం సినిమా మంచి హిట్ అయింది, అందులో కూడా మంచి కథాంశం తీసుకురావాలని తెలిసింది. సో ఆయన హ్యాండిల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో మంచి ఇతివృత్తంతో ఆద్యంతో అందరినీ అలరించే విధంగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఐ థింక్ ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి, ప్రయత్నంలో నుంచే ఒక కొత్త కథలు వస్తాయి. అది డెఫినెట్గా ఈ బసంతి కొత్త కథగా ఉంటుందని చెప్పేసి, అండ్ మా గౌతమ్కి మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నేను భావిస్తున్నాను.